ఆ మందు సిగరెట్లు తాకండ్రా బాబు, పోతారు. అంత డబ్బులు అడిగాడు సరే, అంత డబ్బులు అవసరం ఏముంది? రే శివ, రే మామ ఇదిగో పాలు, త్వరగా కాఫీ చేసి ఇవ్వరా, తల పగిలిపోతుంది. ఆహా ఎంత బాగుందిరా, ఈ టైంలో సిరి కాల్ చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా? మామ సిరియే కాల్ చేస్తుందిరా. సిరి చెప్పు. రే రామ్, కాఫీ తాగుతావా? అరే ప్యాంట్ ఏంట్రా తడిసిపోయింది? ఏంటో ఈ మనిషి. రండి రండి కూర్చోండి అన్న. ఈలోపు హలో సార్, మీకు ఒక జాబ్ ఆఫర్ వచ్చింది. ఏంటి నిజమా? అవును సార్, కానీ దానికి మీరు 5 lakhs కట్టాలి. అప్పుడే మీకు మంత్లీ 2 lakhs ప్యాకేజ్ వస్తుంది. ఏంటి అవునా? 5 lakhs కడితే జాబ్ వచ్చేస్తుందా? సూపర్, ఓకే, ఏదో ఒకలా సెట్ చేస్తాను. లక్షల వలనైనా నాకు లాభమా? లోకమంతా నన్ను నమ్మిన వాళ్ళే బలైపోయారు. నమ్మకానికి కోలమానం నేనే సార్, చూసినప్పుడు తెలిసిన తత్వము. అర్థం ఏంటంటే లక్షల మంది నన్ను నమ్మి చనిపోయినా అయినా సరే ఇలాంటి మాటలు నమ్మి ఉన్న మనుషులు మనకి లాభమే. రే రామ్, నీకు విషయం చెప్పాలరా. ఏంటి? ఒక 5 lakhs ఉంటే సెట్ చేస్తావా? ఎప్పుడు చూసినా పోకి పోలేంట్రా. సారీ, ఒక 5 lakhs సెట్ చేస్తావా? ఇవన్నీ కాదు, నాన్నే అడుగుదాం. నాన్న, ఏంటడి ఒక 5 lakhs కావాలి నాన్న. ఎందుకు అంత డబ్బులు? జాబ్ ఆఫర్ వచ్చింది, అది రావాలంటే 5 lakhs కట్టాలి. చాలా కానీ నమ్మచ్చా ఇది? నమ్మాలి నాన్న, నీ కొడుకు ఎదగాలంటే పంపు. ఓకే డాడీ, ఈ మనీ సెండ్ చేస్తా చూడు. ఉంటానా? ఎస్. హాయ్ కుకి, ఏం చేస్తున్నా? వీడియో ఆన్ చేయి. హే ఏమవ్వదు. సర్లే కానీ ఏం చేస్తున్నావు? తిన్నావా లేదా? దీనికి ఏమైనా పిచ్చా? నా లవర్ వీడియో కాల్ ఉందిరా. అయితే నాకేటి? నువ్వు ఇలా ఉండడం నా కూకి చూస్తే నాది కూడా పెద్దలే.
నీకు ఇలా కాదురా చా శివ లే శివ. సార్ 2 డేస్లో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది సార్. శాలరీ గురించి ఓకే సార్, ఓకే ఓకే. శివ ఒరే శివ. ఏంట్రా? ఏంటా మీ రామ్గడ్ ఏంట్రా నా లవర్తో వీడియో కాల్ మాట్లాడుతుంటే బట్టలు లేకుండా వచ్చేసాడు. అసలు వాడు ఎందుకలా తయారయ్యాడు? ఏం పని చేయకుండా అసలు వాడు ఎందుకలా తయారయ్యాడు రా? చెప్పురా. ఓ వాడా, వాడికి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. డైరెక్టర్ అవ్వాలనేది వాడి కళ. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోక గొడవ జరిగి ఇంటి నుంచి వెళ్ళిపోమన్నారు. ఆ తర్వాత వాడు నా దగ్గరికి వచ్చాడు. రే రామ్, ఇక్కడేం చేస్తున్నావు? లోపలికి రా. రే నేను డైరెక్టర్ అయ్యే వరకు నేను ఇక్కడ ఉండొచ్చా? ఉండొచ్చు కానీ ఇంట్లో ఏమైందిరా? రే ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక ప్యాషన్ ఉండదురా. ఆ ప్యాషన్ కోసం బతుకుతారా? పేరెంట్ కోసం బతకడం ఏంట్రా? నాకు అలాంటి లైఫే వద్దురా. కానీ ఏదో ఒకరోజు ఫిలిం పై రామన్ వస్తుంది చూడు, ఆ రోజు నేను ఇంట్లో అడుగు పెడతాను రా. నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు చేయవా? చేస్తా కానీ పేరెంట్స్ గురించి కూడా ఆలోచించాలి కదరా. ఏ ఫిలిం బై రామ్ అనే థియేటర్లో వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఏ రోజు ఏ ఫిలిం బై రామ్ అనే థియేటర్లో వస్తుందో ఆ రోజు నేను ఇంటికి వెళ్తాను. వాళ్ళ దగ్గరికి వచ్చిన నెక్స్ట్ రోజే ప్రొడ్యూసర్ నుంచి కాల్ వచ్చింది. బాబు ఇక్కడ రామ్ అంటే ఎవరు? సార్ నేనే సార్ రామ్. ప్రొడ్యూసర్ గారు వెళ్ళిపోయారండి, మిమ్మల్ని కూడా వెళ్ళిపోమన్నారు. ఇక్కడ అవకాశాలు ఏమి దొరకవు కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ప్లీజ్ కాలు వదులు బాబు, ఇక్కడ అవకాశాలు ఏమి దొరకవు. చాలామంది ప్రొడ్యూసర్స్ పిలుస్తూ ఉంటారు, ఎవరు ఛాన్స్ ఎవరు. ఏదో ఒక రోజు వాడి రోజు అవుద్ది. అమ్మయ్య, ఫైనల్లీ 1 మంత్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు శాలరీ డే. ఇదేంటి ఇలా జరిగింది? రండి కూర్చోండి అన్న. ఈ లోపు సార్ ఇవ్వండి. అయ్యో నాన్న కాల్ చేస్తున్నాడు, ఇప్పుడే ఏం చేయాలి? సార్ ఇవ్వండి. రండి కూర్చోండి అన్న. ఈ లోపు సార్ ఇవ్వండి. రే శివ ఏమైంది? ఏం లేదు. సరే నేను సిరి దగ్గరికి వెళ్ళి వస్తా. నిన్ను చంద్రుని ఒకవైపు ఎరువు ఒకవైపు అన్న పాతి అప్పతికి. రే శివ ఏం అలాగ ఉన్నావు? ఏం లేదు, నువ్వు వెళ్ళు. సరే నాకు ప్రొడ్యూసర్ నుంచి కాల్ వచ్చింది, నేను వెళ్తున్నాను. సరే, గుడ్ లక్. బాయ్. నాకేం తాచడం లేదు. ఏం చేయాలి? రే శివ నాకు మూవీ ఆఫర్ వచ్చింది. ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా? రామ్ గోపాల్ వర్మ. తగ్గేదేలే, ఇంక నేను డైరెక్టర్ అయిపోతున్నా. రే శివ నీకే చెప్పేది. రే శివ సరే తర్వాత చేస్తా, బాయ్. రే రామ్ ఇక్కడేం చేస్తున్నావు? లోపలికి పదరా. రే రామ్ నిన్నేరా. శివ
ఒకసారి శివగడి ఫోన్ చెక్ చేస్తే ఏంటి బ్లాక్ మార్కెట్సా? ఇది కూడా డార్క్ వెబ్లో ఒక వెబ్సైట్. అంటే శివకి జాబ్ ఆఫర్ వచ్చింది దీని నుంచా? అయితే ఈ నంబర్కి ట్రాక్ చేస్తే వాడెవడో తెలిసిపోద్ది. రండి కూర్చోండి అన్న. ఈ లోపు అది సార్ అంటే ఏంట్రా ట్రాక్ చేస్తే తెలియదనుకున్నావా? రే చెట్నా కూడా ఎక్కడున్నావు చెప్పురా. అబ్బో కోపమే. ముందు మీ ఫ్రెండ్ కార్తీక్ గడు ఎక్కడున్నాడు కనుక్కోరా. రే కార్తిక్ ఏం చేయొద్దు, డబ్బులు నేను తెచ్చిస్తాను. వాట్ ద ఫక్ అయినా పిల్ల బచ్చనయ్యాలివి నాతో నీకు ఫైట్ ఏట్రా? సరిపోలే రా. రే రామ్, నేనేమైనా ఎరుపు అనుకున్నావేంటి? 5 lakhs తెమ్మంటే మెరకే కొని తెస్తావా? ఇంకేంటి నన్ను చంపుతావా? నీ వల్ల నా ప్రాణమిత్రుడు శివ దూరమయ్యాడు కదరా. ఇలాంటి భూమి మీద బతకాలా? ఆన్లైన్లో దొరికే ప్రతి జాబ్ ఆఫర్ జెన్యున్ కాదు. ఒక రాంగ్ క్లిక్తో నీ లైఫ్ని రిస్క్లో పెట్టకు. నీ మీద ఆధారపడి ఒక ఎంటైర్ ఫ్యామిలీ బ్రతుకుతుంది. జాబ్ కోసం జీవితం నాశనం చేసుకోకు. జాగ్రత్తగా ఉండు. నమ్మకం కన్నా జాగ్రత్త ముఖ్యం. బీ అవేర్.